హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు బిహైండ్ న్యూకేస్ మ్యాన్. సో ఈరోజు మనం మన ఇండియన్ గ్రాసరీస్ అండ్ వెజిటేబుల్స్ ఉండే స్టోర్కి వచ్చాం. సో ఇక్కడ ఈరోజు ఫుల్ రెయిన్ పడుతుంది. సో ఇక్కడ కార్డ్స్ ఇలా ఉంటాయి, మనం కాయిన్ ఇన్సర్ట్ చేసి కార్డ్. టమోటాస్ అండ్ దెన్ తర్వాత ఇది పుదీనా అనమాట, మనకి ఫ్రెష్గా ఉంటుంది. ఆనియన్స్ ఇక్కడ బ్యాగ్లో ఉంటాయి. గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, తర్వాత వంకాయ, బెండకాయ, కాకరకాయ, దొండకాయ, కీర, మష్రూమ్, పచ్చిమిర్చి, టమాటాస్, గ్రేప్స్, గ్రీన్ క్యాబేజ్. ఆనియన్స్ టూ టైప్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ బయట ఉంటాయి, దాని తర్వాత లోపల కూడా ఉంటాయి. ఇవి కేజీ లెక్కన, అక్కడ ఏంటంటే బల్క్లో తీసుకోవచ్చు. ఆయిల్స్ వచ్చేసి ఇక్కడ ఎంత ఉంటాయంటే ఇక్కడ 6.9 అంటే 7 పౌండ్స్ అనమాట. సో తర్వాత ఎగ్స్ అనమాట. సో ఎగ్స్ వచ్చేసి మనకి 499 పడుతుంది, అంటే అప్రాక్సిమేట్గా ఒక 600 వరకు పడుతుంది మన ఐఎన్ఆర్లో. తర్వాత క్యాన్స్, కోక్ డ్రింక్స్, పెప్సీ, 7 అప్. ఇక్కడ మ్యాంగో చూసారు కదా, మన టేస్టే ఉంటుంది. అని ఇక్కడ హల్దీరామ్స్ అన్నీ దొరుకుతాయి. తర్వాత ఇంకా ఇది మిక్చరు, చెకోడి, మర్మరాలు, ఆల్ మిక్చర్, తర్వాత కారపూస, అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ ఈ స్టోర్లో. కార్డ్ సెక్షన్, ఇక్కడ దోశ పెట్టు. ఇది వచ్చేసి మనకి 3.29 అంటే అప్రాక్సిమేట్గా మనకి ఒక 400 అనుకుంటుంది కేజీ దోశ. ఆయిల్స్ ఇక్కడ చిన్నవి కూడా ఉంటాయి, నాకు పెద్దవి కదా, సో ఇవి చిన్నవి 1 లీటర్.
సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది, వెజిటబుల్ ఆయిల్ ఉంటుంది, గ్రౌండ్నట్ ఆయిల్ ఉంటుంది, మనకి మళ్ళీ వేరుశనగ ఉంటుంది. ఇది గ్రామ్ ఫ్లోర్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇది పెరుగు ఇక్కడ లాస్ట్ ఆళ్ళలో చూసుకుంటాం. ఇక్కడ ఇది వచ్చేసి 150 రూపీస్ కిలో, 200 వరకు. ఇది ఏంటంటే హాఫ్ కిలో వచ్చేసి 100 వరకు. ఇక్కడ మొత్తం ఇలా ఉంటుంది. I'll just I'm a blogger actually. So మనకి నెక్స్ట్ వచ్చేసి గాడ్ డిఫరెంట్ టైప్ బ్రాండ్స్ గాడ్స్, టిష్యూస్. అండ్ ఇవి మనకి ఇక్కడ కందిపప్పు అనమాట, 2 kgs బ్యాగ్స్ ఉంటాయి. సో దెన్ ఇవన్నీ మనకి బిర్యానీ స్పైసెస్, ధనియా, జీరా పౌడర్. జీరా వచ్చేసి పెద్ద బ్యాగ్స్లో ఉంటుంది. లెమన్, సిట్రిక్ యాసిడ్. సో ఇవి ఆల్ డ్రై ఫ్రూట్స్ అన్నమాట. ఇవి ఆవాలు. అండ్ నెక్స్ట్ పల్లీలు, గ్రౌండ్నట్. ఇవి మెంతులు. మనకి ఇక్కడ అన్నీ దొరుకుతాయి ఆల్మోస్ట్. ఇండియన్ స్టోర్స్లో దొరికే చిన్నది. ఇవి జీరా పెద్ద బ్యాగ్స్ అన్నమాట, చిన్న కూడా ఉంటుంది. ఇవి శనగలు రెడ్ ఉంటాయి, వైట్ రెండు ఉంటాయి. ఇవి డ్రై ఫ్రూట్స్, శనగలు రెడ్ వైట్ రెండు ఉంటాయి. కందిపప్పులో మనకి రెడ్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది, ఆల్ టైప్ ఆఫ్ కందిపప్పులు ఉంటాయి మన దగ్గర. రైస్ అనమాట. రైస్ వచ్చేసి 20 kg అన్నమాట ఇది. తర్వాత మనకి 10 kgs కూడా ఉంటాయి. అండ్ దెన్ ఇవన్నీ మనకి సోనా మసూరి. ఇవి పెద్దవి అన్నమాట, 20 kgs బ్యాగ్. బాస్మతి అవి. ప్లేట్స్, డిస్పోజల్ ప్లేట్స్. తర్వాత ఇడ్లీ రవ్వ అండ్ ఎన్టీఆర్ రైస్ పౌడర్ అండ్ సాంబార్ పౌడర్ అండ్ రసం. పాపడ్. ఇక్కడ అప్పడాలు కూడా దొరుకుతాయి. ఆల్ రైస్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. మొత్తం అన్ని టైప్ 10 kgs ఉంటాయి, 5 kg ఉంటుంది.
యాక్చువల్లీ ఇక్కడ బాస్మతి బాగుంటుంది. సోనా మసూరి ఇంతకుముందు బాగుండేది, బట్ ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఒకసారి అయితే బాగాలేదు, సో అప్పటి నుంచి మేము బాస్మతి తీసుకున్నాం. బాస్మతిలో అన్ని బ్రాండ్స్ అనమాట ఇది. యాక్చువల్లీ బాస్మతిలో అన్నిటికంటే బాగా నాకు నచ్చింది అయితే స్పెషల్లీ ఇది తవా. సో ఇది వచ్చేసి మనకి 10 pounds పడుతుంది అప్రాక్సిమేట్లీ. ఇంకా ఇంకా ఉన్నాయి రిమైనింగ్ అన్ని బ్రాండ్స్. సోనా మసూరి చిన్నవి చెప్పాను కదా, సో ఇది అనమాట. నెక్స్ట్ ఫ్రోజన్లో వచ్చి మనకి ఫిషెస్ ఉంటాయి, ప్రాన్స్ ఉంటాయి, ఫిష్ కట్ చేసి ఉంటాయి, సమోసాస్. ఇవి ఆశీర్వాద్ అనమాట. ఆశీర్వాద్ రోటీ, పరాటా, ఐస్ క్రీమ్స్, కుల్ఫీ ఐస్ క్రీమ్, చికెన్, వెజిటబుల్స్, ఫ్రోజన్ వెజిటబుల్స్, దొండకాయ, బెండకాయ, కాకరకాయ అన్నీ మామూలుగా ఉంటాయి, అన్ని కట్ చేసినవి ఉంటాయి. నెక్స్ట్ ఇవి పరోటాస్ అన్నమాట. పరోటాస్, మిక్స్డ్ వెజ్ పరోటా, ప్లెయిన్ పరోటా, పరోటాస్ అన్నమాట. ఇది షాన్ బ్రాండ్. ఇది పరోటా మనకి అన్ని పరోటాస్ వస్తాయి. ఇది ఎక్స్పెషల్ నాకు చాలా బాగా నచ్చుతుంది. 20 పరోటాస్ వస్తే మనకి 3 pounds పడుతుంది, అంటే ఇండియన్ కరెన్సీలో 350 వరకు అవుతుంది. ఆ తర్వాత ఇంకా అంటే అది బటర్ ఫ్లేవరు. బటర్ ఇష్టం లేని వాళ్ళు ప్లెయిన్ తీసుకోవచ్చు. దీంట్లో డెలిషియస్ బ్రాండ్ వాడిది క్రిస్పీ పరాటా. సో ఇవి వచ్చేసి మనకి ఎప్పుడు 2 for 5 pounds ఉంటుంది. అంటే ఎన్ఆర్లో మనకి ఒక 600-550 వరకు ఉంటుంది అప్రాక్సిమేట్లీ. ఇక్కడ పరాటాస్ వచ్చేసి అయితే ఇవి చాలా బాగుంటాయి. ఇవి డెలిషియస్ క్రిస్పీ పరాటా. ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా బాగానే ఉంటాయి. అన్నిటికంటే ఇది బాగుంటుంది, ప్లెయిన్ పరోటా, ఎక్కువ కంపెనీ. ఇక తర్వాత చికెన్ మసాలాస్ ఇక్కడ లోకల్ బ్రాండ్ షాన్ అని, మన ఆల్ ఇండియన్ వన్ ఉంటాయి. గులాబ్ జామున్, రైస్, సో మనం యాక్చువల్లీ పెద్ద బ్యాగ్ తీసుకుందామని చూస్తున్నాం. సో ఎప్పుడు మనం 5 kgs తీసుకుంటాం. సో ఈసారి పెద్దది తీసుకోవాలని పెద్ద బ్యాగ్. ఇవి అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ యూకేలో మనకి ఇండియన్ గ్రాసరీస్ అన్నీ, వెజిటబుల్స్ కానీ లేకపోతే రైస్ అన్నీ. సరే మళ్ళీ కలుద్దాం, బాయ్. ఇంకా మీరు చెప్పలేదు కామెంట్స్లో మీకు ఏం కావాలి ఏంటి సార్ చెప్తే దాన్ని బట్టి నేను ఇంకా మీకు అన్నీ చూపిస్తాను. ఇక్కడ మ్యాంగో చూసిందా చూపించాను, మాసా డెలిషియస్ వాడు చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.